మొదటి శామ్యూయేలు గ్రంథం 25వ అధ్యాయం, మొదటి శామ్యూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24, 25. మొదటి శామ్యూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24, 25. నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి అందుకు సౌలు దావీదా నాయనా నువ్వు ఆశీర్వాదం పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు దీవించును గాక. రైట్, శ్రద్ధగా దేవుడి మాటలు మనం విందాం. చదవబడ్డటువంటి వచ్చిన భాగంలో శత్రువుగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి చంపుదామనుకున్నటువంటి వ్యక్తిని చేతులెత్తి ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం ఇది. చంపుదామనుకొని వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట? చేతులెత్తి ఆశీర్వదిస్తున్నటువంటి వచ్చిన భాగం చదువుకున్నాం. ఆ శత్రువు ఎవరంటే సౌలు. చంపబట్టానికి లేకుంటే చంపడానికి ప్రేమికులారా ఆలోచన చేసింది ఎవరి గురించి అంటే దావీదు గురించి. దావీదును చంపడానికి సౌలు ప్రేమికులారా తన జీవితంలో దావీదు పట్ల ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నా అతడు తన జీవితంలో గమనించండి, అతడు చంపలేదు కదా, శపించను కూడా శపించలేదు. ఏమని చెప్పాలా? మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏం చేస్తూ వచ్చాడంటే చేతులెత్తి ప్రేమికులారా దావీదును దీవిస్తూ వచ్చాడు. ఏమని ఆశీర్వదించాలని ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు చూడండి, అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్. రైట్, చూడండి చదవబడి వచ్చిన భాగంలో దేవుడు నా నోట ఈ మాట ఉంచుతున్నాడు, మిమ్మల్ని అందరినీ ఈ మాటల చేత దీవించమని, ఈ మాటల చేత ఆశీర్వదించమని దేవుడు నా నోట ఈ మాట ఉంచుతున్నాడు. ఈ 2025 ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన బలము చేత మనమందరం కూడా దేవుడు ప్రేమికులారా నాలో, నా మనసులో లేకున్నా హృదయములో నా నోట ఉంచి చేతులెత్తి దీవించమని చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. అందరూ చెప్పండి, ఆమెన్ చెప్పుకోండి. ఇంకేంటంటే ఘనమైన కార్యాలు పూనుకొని విజయము నొందుదురుగాక. ఈ మాట మనమందరం కూడా చివరిలో ఆ వాగ్దానం మీద చేయబెట్టి మనమందరం కూడా ప్రార్థనతో మనం ముగించుకుందాం. అయితే గమనించండి, వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు పూనుకునేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంవత్సరం ఏవైతే నువ్వు చేయబోతున్నావో, ఏవైతే తలపెట్టినవి ఉన్నావో, ఏవైతే నువ్వు జరిగించినవి ఉన్నావో వాటిని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే శత్రువగు సౌలు ప్రేమికులారా దావీదును దీవించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నావు. నీ పిల్లలు ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నారు. నీ వృత్తిలో ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నావు. నీ కుటుంబంలో ఘనమైన కార్యాలు పూనుకొనబోతున్నావు. ఆధ్యాత్మిక క్షేత్రములో నువ్వు బలమైనటువంటి పూనుకొనగలిగే ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభు నీ ద్వారా జరిగించబోతున్నాడు. అవి ప్రారంభించడమే కాదు, దేవుడు ఏం చేయబోతుంది చెప్పాలా, దాన్ని నువ్వు విజయవంతముగా ముగించబోతున్నావు. దాన్ని విజయవంతంగా నువ్వు దాన్ని అత్యధికంగా దేవుని మహాకృప చేత అత్యధికమైన విజయముతో దేవుడు నిన్ను ఆయన ఊరేగించబోతున్నాడు. మనం ఎందుకు పుట్టాం తెలుసా? గెలవటానికి పుట్టాం క్రైస్తవులం, ఓడిపోవటానికి పుట్టలే మనం. ఎందుకు మనం పుట్టామంటే మన దేవుడు ఎక్కడ ఏంటంట
ఎక్కడ ఓడిపోయిన చరిత్ర మన ప్రభువుకి లేదు. ఎక్కడ పిరమిడ్లలో ఓటమి పాలినట్లుగా చరిత్రలో మనం చూడం. దేవుడు ఎక్కడైనా ప్రభు యేసుక్రీస్తు వారు గెలుస్తూ వచ్చాడు. గెలుపు వీరుడుగా పిరమిడ్లలో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన ఎరిగినటువంటి మనం, ఆయన రక్తములో కడగబడినటువంటి మనం, ఆయన రక్తము చేత విమోచించుకున్నటువంటి మనల్ని కూడా దేవుడు ఆ విజయ వీరుడు నీతో ఉండి నీ కుటుంబముతో ఉండి, నీ పిల్లలతో ఉండి, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉండి, నువ్వు చేస్తున్నటువంటి పూనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయ వీరుడు నీతో ఉండి వెన్నంటూ ఉండి నిన్ను పురుకొలిపి బలపరిచి నిన్ను దేవుడు మరింత ఉత్సాహపరిచి విజయముతో దేవుని జీవితంలో పూనుకునే కార్యాలవన్నీ కూడా ఉపవాస ప్రార్థన బలముల ద్వారా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి ఆమేన్. అంటే అది ఎలా పూనుకుంటామంటే ప్రారంభించి ఆరంభంలో ముగించేట్టు ఉండదు. అది ప్రారంభించి ఆరంభంలోనే దాన్ని ముగించే విధంగా ఉండదు. లేకుంటే మధ్యలో పిరమిడ్లలో కొంత కాలం అది నువ్వు చేస్తూ ఇక నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేకపోతున్నానని విరమించుకునేటువంటి కార్యాలు కాదంట. దేవుడు ఎలా చేయబోతుందంటే ఒకటి నువ్వు పూనుకుంటే ఆ పూనుకున్నటువంటి ఆ కార్యమును దేవుడు నీ జీవితంలో పిరమిడ్లారా నీ గెలుపును తన గెలుపుగా చేసుకొని నిన్ను విజయోత్సవముతో ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన నుండి ప్రభు నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి ఆమేన్. నాకు కూడా ఇదే వాగ్దానం వచ్చింది. ఏంటి 2022లో ఈ వాగ్దానం వచ్చింది. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం పిరమిడ్లారా వాటన్నిటికీ మనం హక్కుదారులం, వాటన్నిటికీ మనం వారసులం. కేవలం మనకు వచ్చిన వాగ్దానమే వాగ్దానం కాదు. బైబిల్ ఆది కాండము నుంచి వినగంధ వరకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ వాగ్దానాలు కూడా పిరమిడ్లారా మనకు ప్రభు దయచేసినటువంటి వాగ్దానాలు. వాటన్నిటికీ మనం వారసులం, వాటన్నిటికీ మనం హక్కుదారులం క్రీస్తు యేసుని బట్టి. ఆమేన్ చెప్పండి. ఇదే వాగ్దానం నాకు వచ్చినప్పుడు ప్రభా ఈ సంవత్సరం నా జీవితంలో నువ్వు పూనుకొనగలిగే కార్యాలు ఏంటయ్యా, ఏదో నువ్వు పూనుకొనబోతున్నావు, అది నా జీవితంలో నా ద్వారా నువ్వు చేయించబోతున్నావు అని నేను దేవుడి సందులో విశ్వసించాను. ఒక మాట చెబుతా, మీరు ఎంత విశ్వాసము ప్రభు యందు ఉంచుతారో, ఆయన వాగ్దానాల యందు విశ్వాసం ఎంతగా ఉంచుతారో, మీ విశ్వాసం యొక్క లోతును బట్టి మీ జీవితాల్లో అద్భుతాలు ప్రభు జరిగిస్తాడు ఆయన. నా జీవితంలో పిరమిడ్ల చేతిని డబ్బులుండి ఈ పనిని ప్రారంభించలే. కనబడుతున్నటువంటి నూతన మందిరం ఏదైతే ఉందో చేతిని డబ్బులుండి ఈ పనిని ప్రారంభించలే. కేవలం పిరమిడ్లరా చాలినంతగా ఉండి ప్రభువా ఇంత ఘనమైనటువంటి ఈ కార్యాన్ని మరి నా ద్వారా నువ్వు తలపెడతావని మరి నా దేవుడి వాగ్దానం ఇచ్చినప్పుడు అదే సంవత్సరంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో కళ్ళ ముందు కనపడుతున్న ఈ మందిరమే అందుకు నిలువెత్తుని దర్శనం. గుండెల నిండా విశ్వాసముతో పని పూనుకున్నాం. అంతిమ వరకు దేవుడి పని పూర్తి చేసేంతవరకు ప్రభు దగ్గరుండి పని నడిపించాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే మాటకు మాట అనేది కాదు. క్రైస్తవ్యం అంటే పిరమిడ్లారా దూషణకు ప్రతిదూషణ చేసేది కాదు. క్రైస్తవ్యం అంటే కీడుకు ప్రతికీడు చేయటం కాదు. క్రైస్తవ్యం అంటే పగకు పిరమిడ్లారా మరలా ప్రత్యుపకారంగా పగ తీర్చుకోవటం కాదు. క్రైస్తవ్యం అంటే గమనించండి, నీ ఎదుట తప్పు చేసిన, నీ ఎదుట ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను ఎలాంటి కారణం లేకపోతే నిష్కారణంగా నేను దూషిస్తున్నా, నీ మీద పిరమిడ్లారా అనకూడని మాట్లాడుతున్నా, నీ కోపం ఆ మాటల ద్వారా వస్తున్నప్పటికీ కూడా ఆ కోపం నువ్వు అణుచివేసుకొని దిగమింగి దేవుడి యొక్క పిరమిడ్లారా మనసును బట్టి నువ్వు గనక ఆ వ్యక్తిని క్షమించి నువ్వు హక్కును చేర్చుకోగలుగుతావు, నువ్వు నేను మనమందరము కూడా ఆయన దృష్టిలో ఘనమైన వారం. ఆమేన్ చెప్పండి ఒకసారి. మనం అంటానికి బాగానే ఉంది ఆమెన్ అంటానికి, కానీ ఒక పిరమిడ్లారా ఆలోచన చేస్తూ ఒకవేళ మనం ముందుకెళ్తే వినండి, తలపైకి ఎత్తండి. ఎక్కడెక్కడ వస్తే మనం చిన్న చిన్న ఆస్తుల కాడో ఇంకేంటి పొలాల కాడో ఒక పెద్ద గొడవలేని రావు. ఉప్పు కారాల కాడ గొడవ వస్తాయి ఇళ్లలో. పిరమిడ్లారా ఏవో కారణాల చేత గొడవలు వస్తే అవి ఎంతో కాలం నుంచి ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, సంవత్సరాల తరబడి పిరమిడ్లారా చెప్పే మాట ఏం చెప్పాలా, మా అత్త పలానా టైం నా పలానా సంవత్సరంలో పలానా రోజు పలానా సమయమున ఈ మాట అందని ఎప్పటి నుండి అన్నటువంటి ఆ మాట మాత్రం ఏం చెప్పాలా మనం మనసులో పెట్టుకుంటాం. ఆ వ్యక్తులు చూసినప్పుడు అబ్బా ఎంత మెమొరీ, సమయంతో సహా చెప్తుంది, ఇలా అన్నదని చెప్తుంది, పలానా టైంలో చెప్పిందని ఇంత గొప్పగా చాలా అసలుకైనా ఆ మెమొరీ కార్డు కూడా అంత చాలా చక్కగా పనిచేస్తలేవు, కానీ ఆ మెమొరీ మాత్రం చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అయితే గమనించండి, చర్చికి వెళ్ళి తెలియదు, మళ్ళీ బల్లారదిలో పాల్గొంటుంది. మరి గమనించండి, మరి ఈ ఆదివారం ఏ వాక్యం చెప్పిందంటే అది మాకు తెలియదు అయ్యగారు, అది అయ్యగారిని అడగండి. ఎవరిని? అయ్యగారిని అడగండి. మరి మనకేం గుర్తుంటుంది?
ఎవరో అన్న ఏంటంట మాటలు, ఎవరో అన్నటువంటి ఆ మాటలు ప్రేమికులారా, ఒక వ్యక్తి ఒక మాట అంటేనే ఆ వ్యక్తిని జీవిత కాలం అంతా వారి మొగ్గం చూడటానికి మనం ఇష్టపడం. నేను ఎవరైనా కృంగదీసి నేను ఎవరైనా బాధ పెడితేనే ప్రేమికులారా సంవత్సరాల తరబడి నీ జీవితంలో వారితో మాట్లాడి నువ్వు ఇష్టపడవు. అది కాదు క్రైస్తవ్యం ప్రేమికులారా. లోకమును దేవుడు గమనించండి ప్రేమతోనే జయించాడు. స్తోత్రాలు చెప్పండి, చెప్పండి. దేంతోనంట? లోకములో చాలామంది ప్రేమికులారా రాజులను పిలువబడుతున్న వారు కత్తులతో, ప్రేమికులారా ఆయుధాలతో, యుద్ధాలతో ఒకవేళ రాజ్యాలు జయించారేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనించండి, కేవలం క్రీస్తు తన ప్రేమ చేతన లోకాన్ని జయిస్తూ వచ్చాడు. ఆయన ప్రతి క్రైస్తవుడుగా మనం అందరం కూడా ఎవరు గనులంటే ఈ సంవత్సరం నీ పట్ల ఘనమైన కార్యాలు జరగాలంటే చెప్తున్నాను సంగమా, కోపాలు పెట్టుకుంటే, పగలు పెట్టుకుంటే, ప్రేమికులారా ఈర్ష్యలు పెట్టుకుంటే, ప్రేమికుల దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉంటే, కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉంటే దయచేసి గమనించండి, దేవుడి దృష్టిలో మనం ఏం కావని చెప్పాలా? ఘనమైన వారము కాం. చూడండి సామెతల గ్రంథం, దాంట్లోనే ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అమ్మ ఎవరికి ఏంటన్నా ఘనత వచ్చి ఎట్లా వస్తుంది ఘనత? చెప్పాలి, ఎట్లా వస్తుంది ఘనత? తప్పులు క్షమిస్తేనే. ఉంటారు నీ కుటుంబంలో ఉంటారు ఒక మంది, నీకు అర్థమవుతుందా? తప్పుగా మాట్లాడి ఉంటారు. నువ్వు బంధువులు ఉండొచ్చు, నీ తోటి ప్రేమికుల రక్షమంది ఉండొచ్చు, లేకుంటే నువ్వు ఉంటున్నటువంటి ఈదులో నువ్వు మందిరానికి వెళ్తావు, నువ్వు చుట్టుపక్కల చాలా మంది ఎన్నో నేను ఏం చేస్తుండొచ్చు అంట. చెప్పండి, ఎన్నో రకాలుగా అంటూ ఉండవచ్చు. ఎక్కడైనా నీకుంటారు, ఖచ్చితంగా ఎవరైనా నీకుంటారు. కానీ ఒక మాట గమనించండి, ఎంతమంది నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా, ఎవరు ఎన్నంటున్నప్పటికీ కూడా ఆ మాటలు నీ జీవితంలో ప్రేమికులారా ఏ మాత్రం ఏంటంట వాటిని విని వారిని క్షమించి మర్చిపోతే చెప్తున్నాను సంగమా, అలాంటి వారు ఘనమైనటువంటి వారు. ఎవరి దృష్టిలో అమ్మా? దేవుడి దృష్టిలో. మరి వారి ద్వారా ఏం చేపిస్తాడు? ఘనమైన. ఎంతమంది కొంచెం చెప్పండి ఈ మాటను బట్టి. ప్రభువా, అందరు చప్పలు కొడుతూ ప్రభువా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడును గాకని అందరు చప్పలు కొట్టారు. నా వ్యక్తిగతం ఈ వాగ్దానం నెరవేర్చబడాలయ్యా, నా పిల్లల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబడాలి, నా కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి, సంఘములో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపరుగా. హల్లెలూయా. గమనించండి, ఇది నీ పట్ల జరగాలంటే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకము దృష్టిలో గనులైన వారు దేవుడి దృష్టిలో నీచులు. ప్రేమికులారా, మనుషుల దృష్టిలో ఏది నీచమైందో దేవుడి దృష్టిలో ఘనమైంది. దేవుడి దృష్టిలో ఘనమైంది ఏంటంటే గమనించండి, క్షమించటము. ఏంటంట? క్షమించటము ఘనమైనటువంటిది. చెప్పండి, ఏంటంట? క్షమించటం ఘనమైనటువంటిది. ఇది నీ జీవితంలో ఈ 2025 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం ప్రేమికులారా 50 రోజులు ఉపవాస ప్రార్థన వరకు ఈ విధానాల్లో చక్కగా నీ జీవితాన్ని కొనసాగించు. ఖచ్చితంగా నీ దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు పూనుకొనబోతున్నాడు. అవి అంతం వరకు, మధ్యలోనే కాదు ప్రారంభంలోనే కాదు, నీ వల్ల కాని కార్యాలు కూడా ప్రభు జరిగిస్తాడు. అంతిమ విజయముతో ప్రభు నిన్ను నీ కుటుంబం నడిపిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. మరొక మాట త్వర చెప్పిన ముందుకు వెళ్తాను, మనకు ఇంకా బల్లారాధన కార్యక్రమం కూడా ఉంటా ఉంది. మరొక విషయం, బైబిల్లో 1 సామెల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. 1 సామెల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. ఓకే, ఇప్పుడు అది నా మనసులకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తును. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. క్షమించడం ఘనమైంది. రెండవది, ప్రభుని ఘనపరచడం ఘనమైంది. క్షమించడం ఘనమైంది. రెండవది ఏంటంటే దేవుణ్ణి ఘనపరచ. సంగమా, తలపైకి నాగలి. నీ జీవితంలో అగ్రస్థానం ప్రతి విషయంలో ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనల తర్వాత మొదటి ఆదివారం మనం ప్రభు దగ్గర కూర్చున్నాం. ఇప్పటి నుండి నీ జీవితంలో ఈ రాగాల ప్రేమికుల దినాల్లో బలమైన కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగించాలంటే నీ జీవితంలో అగ్రస్థానం నీ దేవుడికి మాత్రమే నువ్వు ఇవ్వాలి. ప్రతి విషయంలో దేవుడికే నువ్వేమి ఇవ్వాలని చెప్పాలా? పెద్ద పీట వేయాలి. ఎవరికి? దేవునికి. అతనికే నీ జీవితంలో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నువ్వు ఇచ్చే వ్యక్తిగా, ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి.
గమనించాలి. అలా నువ్వు ఉన్నప్పుడు, ఎలా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎప్పుడైతే నీ జీవితంలో ప్రేమిటులారా ఆయనకి అగ్రస్థానం ఇస్తూ, ప్రథమ ప్రేమిటులారా స్థానం ఇస్తూ, అతనికే ప్రాధాన్యత ఇస్తూ, అతనికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఏ వ్యక్తి అయితే ఈ సంవత్సరం అంతా కొనసాగుతుంటాడో, ఏ కుటుంబం అయితే నడిపించబడగలుగుతుందో అలాంటి వారందరిని అంటండి ప్రభు ఘనపరుస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. బైబిల్లో ఇలా ప్రేమిటులారా అత్యధికంగా గణపరిచినటువంటి వ్యక్తుల్లో బైబిల్లో కనుక మనం గమనిస్తే అగ్రజుడు ఎవరు చెప్పాలా? దావీదండి. దావీదు మహారాజు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే తన కుటుంబానికి ఇవ్వలే ప్రేమిటులారా, తను ఇంకా వేటికి మరొకటి దేనికి ఇవ్వలే, దేనికి ఎక్కువగా తన జీవితంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు చెప్పాలంటే అండి, దినానికి 3 సార్లు ప్రార్థన, దినానికి 7 సార్లు దేవుడిని ఏం చేయడం అంట? స్తుతించడం. దీవారాత్రులు దేవుడు వాక్యాన్ని ఏం చేయడం అంట? ధ్యానించటం. ఇలాంటి ప్రేమిటులారా ఆధిక్యత కలిగినటువంటి వాడు దావీదు. ఇలాంటి ప్రేమిటులారా చక్కగా దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి ప్రేమిటులారా కొనియాడినటువంటి దావీదు. మీరు అంటారు దావీదుకి మాకులాగా పనులు లేవయ్యా, మేమంటే మాకేంటంట బండెడ సంసారం. ఏ సంసారం? ఇద్దరికే. మనకి ఇద్దరికే మనం ఏమని చెప్పాలా? బండెడ సంసారం అంటాం మనం. మనకేముండదు, మళ్ళా తీరుకుండదు, ఇంకేముండదు, మనకి టైం ఉండదు ప్రార్థన చేసుకోవడానికి, ప్రభు సన్నిధి రావడానికి. ఆయన మనకులాగా గమనించండి ప్రేమిటులారా సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన ఎవరంటే ఒక దేశానికి రాజుగా ఉన్నాడు. రాజుకి ఎక్కువ పని ఉండదా? మనకు ఎక్కువ పని ఉండదా? చెప్పాలి, ఎవరికి ఎక్కువ పని ఉండదు? రాజుకి ఎక్కువ పని ఉంటుంది. ప్రేమిటులారా రాజు అయినప్పటికీ కూడా ప్రభు ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఏ బాధ్యతలు నీకంటే ఎక్కువ ఏది కాదు ప్రభు, నీకంటే ఏది ఎక్కువ కాదు, నీకంటే ఏది ఎక్కువ కాదు అని తన దైనందిన జీవితంలో ప్రేమిటులారా చక్కగా తన జీవితంలో కొనసాగించుకుండు కాబట్టి దేవుడు అతన్ని ఘనపరిచాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. దావీదు మన సుట్టమై ఉండును గాక, దావీదు మన బంధువై ఉండును గాక, ఇతని మాదిరిని ప్రతి ఒక్కరం కూడా అవలంబించుదుము గాక. ఘనపరిచాడు సంగమా. నీ నా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఈ సంవత్సరం అంతా రాగల దినాల్లో కూడా చక్కగా ప్రేమిట్ల 2 నెలలు మాత్రమే ఉంది. మళ్ళీ వచ్చే 50 రోజులు ఉపవాస ప్రార్థన కల్లా నువ్వు దేవుని గణపరుస్తూ ముందుకెళ్ళు. దేవుడు నిన్ను అనేకుల మధ్యలో ఘనత రాని దగ్గర నీకు దేవుడు గణపరచబోతున్నాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ నేను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు అపాసపాలయ్యావో అక్కడే దేవుని తలమానిక దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నిందించబడ్డావో అక్కడే దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎక్కడ వ్యక్తులతో మాట్లాడినావో అక్కడే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? ముందు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంట? చెప్పాలి, ఎవరికి ఇవ్వాలంట? ఎందుకు మనం ఘనపరచబట్లు చెప్పాలా? దేవుడికి మనం ఏంటంట? దేవుడికి ప్రాధాన్యత మనం ప్రభువుకి ఇవ్వకపోవటం వల్లే మనం కొన్నిసార్లు ఘనపరచబడలేకపోతున్నాం. దేవుడికి ప్రథమ స్థానం మనం ఇవ్వకపోవటం వల్లే కొన్నిసార్లు ప్రేమిటులారా మనం ఘనపరచబడలేకపోతున్నాం. గమనించండి, మార్టిన్ లూథర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రేమిటులారా క్రైస్తవ లోకములో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చినటువంటి వాడు. ఈరోజు మన చేతుల్లో బైబుల్ ఉన్నాయంటే మన యొక్క చేతుల్లో ప్రేమిటుల తెలుగు తర్జుమా చేయబడ్డటువంటి మన భాషల్లో మన బైబుల్ చదువుకుంటున్నామనంటే ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ వారి బంధకాల్లో ఉన్న అనేక మంది క్రైస్తవులు ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏం చెప్పాలో గమనించండి. అలాంటి పరిస్థితుల నుంచి క్రైస్తవులు విడిపించి ప్రతి ఒక్కరి చేతుల్లోకి ప్రేమిటులారా వారి భాషల్లో చక్కగా అందేటట్లుగా అందరికీ ప్రేమిటులారా ఈ మాటలు స్వయంగా చదువుకోవాలి వారి భాషలు అన్నట్లుగా అందరికీ ప్రేమిటులారా ఈ బైబుల్ అందించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లుగా సత్యమేంటో అవాస్తవమేంటో వాస్తవమేంటో తెలుసుకొనగలిగేలా దీంట్లో దేవుడు ప్రేమిట చక్కగా మనమందరం కూడా చదువుకోనగలిగేలా దోహదపడినటువంటి వ్యక్తి అంటే ఎవరంటే మార్టిన్ లూథర్. ఆయన చేసిన పని ఏం చెప్పాలా? ఇంత ఘనమైన కార్యం చేస్తే ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, అయ్యా నువ్వు ఇంత ఘనమైన కార్యం చేయడం గల కారణం ఏంటి? నువ్వు ఇలా పూనుకొని ఇంత అత్యధికం క్రైస్తవ ప్రపంచానికి ఒక నూతన ఒరవడి తీసుకొచ్చావు. వారి చేతుల్లోకి బైబిల్ స్వయంగా సత్యమేంటో వాస్తవమేంటో తెలుసుకోనగలిగేలా వ్యక్తులకు ఎంతగా నువ్వు ఈరోజు దోహదపడ్డావు గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి అంటాడు ఒకటే మాట, నా విజయానికి నేను పూనుకున్న కార్యానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అనంట. ఏమన్నాడంట? నా విజయానికి కారణం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ, ఇదే నా విజయానికి గల కారణం అంట. దాంట్లో ఏముంది? ఆది యందు
భూమి ఆకాశములు అంటే గమనించండి, ఆది తన దిన ఆరంభం ఎవరితో ప్రారంభించాడంట? దేవునితో. దేవుడి ఆరంభం అంటే యోహాను సువార్తలో ఆ దేవుడు ఎవరై ఉన్నారు? వాక్యమై ఉన్నాడు. అంటే పొద్దున్నే లేచి నేను దేవుడి సన్నిధిలో ఎవరిని చూడకముందే నా దేవుడిని చూస్తా. నా భార్యతో కూడా మాట్లాడను, నా పిల్లలతో కూడా మాట్లాడను. నేను ఒకవేళ చూస్తే నా కళ్ళు తెరవగానే దేవుడి వాక్యాన్ని చూడాలి. ఒకవేళ నేను మాట్లాడాల్సి వస్తే నా దేవుడితోనే మొట్టమొదటి మాట ఎవరితోని? దేవుడితోనే మాట్లాడాలి. ఆ తర్వాతకి ఎవరితోనే మాట్లాడతాని ఈ వ్యక్తి ప్రేమికులరా ఆలోచించి అలా నడుచుకున్న కారణాన్ని బట్టి, తన జీవన తొలి సంధ్య దేవుడితో ఆరంభించిన కారణాన్ని బట్టి ఆ రోజంతా నేను పూనుకునే ప్రతి కార్యాన్ని దేవుడే విజయోత్సవంగా నన్ను దేవుడు నడిపించాడని చెప్పానంట. ఆమె చెప్పండి ఒకసారి. మనం కూడా ఉదయమే లేచి ఏం చేయాలంటమ్మా? నీ కళ్ళు ఒకవేళ కళ్ళు తెరిస్తే మొట్టమొదటిగా నువ్వు చూడాల్సినటువంటి ఏదైనా ఉందంటే దేవుని వాక్యం. ఎవరితోనో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మాట్లాడితే ఎవరితోనంట? దేవుడితో మాట్లాడు. ఖచ్చితంగా గమనించండి, నీకంటూ ఈ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితం నువ్వు కలిగి ఉంటే చెప్తున్నాను, నువ్వు అలా దేవుని గణపరుచును ముందుకెళ్తే, అలా ప్రాధాన్యత ఇస్తున్న జీవితంలో ప్రేమికులారా ప్రభుని కొనియాడుతున్న ముందుకెళ్ళగలిగితే చెప్తున్నా, నీ బ్రతుకు కాలంలో ఘనమైన కార్యాలను పూనుకుంటావు. అనేకుల మధ్యలో ప్రభుని గణపరుస్తాడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. బైబిల్ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం తన జీవితంలో ఒక్కగానొక్క కుమారుణ్ణి ఏమని చెప్పాలంటే ఏమన్నాడు? బలిగా ఇయ్యమన్నాడు. ఇయ్యమన్నప్పుడు గమనించండి, కుమారుడు బలిగా ఇయ్యమంటే ఈ మాట అంటే బాగుండేది, కానీ ఏమని చెప్పాలా? ఒక్కగానొక్క మాట అన్నాడు. ఒక్కగానొక్క మాట అంటే గమనించండి, అతడికి బాగా ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకు ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు తెలుసు కాబట్టి ఒకవేళ కుమారుడు అంటే ఇస్మాయిల్ బలిగా ఇచ్చేవాడు. కానీ అన్నమాట ఏం చెప్పాలా? నువ్వు బాగా ప్రేమిస్తున్నా ఇస్సాకు నొక్కగానొక్క కుమారుణ్ణి బలిగా ఇయ్యమన్నాడు. దేవుడు పరీక్షించాడు. ఇప్పుడు అతడు తన జీవితంలో దేవుడు సాక్షాత్ అబ్రాహాముతో మాట్లాడినప్పుడు ఆ మాట గమనించండి, విని చేసింది చెప్పాలా? ప్రభువా, నా కొడుకుని ప్రేమిస్తున్నానేమో, నా కొడుకు ఒకవేళ ఇష్టపడతా, కానీ నీకంటే కాదయ్యా, నీకంటే ఎక్కువ కాదు, నీకంటే నాకు ఎక్కువ కాదయ్యా అని ప్రేమికులారా తన ప్రేమను ఎంత ఉందో తన కుమారుడి మీద కంటే నా దేవుడి మీద తనకుందన్నట్టుగా ప్రేమికులారా మోరియా పర్వతం మీదకి వెళ్ళి బల్లర్పించమంటే దాని కొరకు సంసిద్ధపడ్డాడండి. ఎవరైనా అబ్రా గమనించండి, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వాని దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు. ఆమె చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అలా గణపరుస్తూ మన జీవితాలు ముందుకు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా బలమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకుంటాడు. ఎరిక్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రేమికులారా ఇంగ్లాండ్ దేశంలో 100 మీటర్లు చక్కగా అవలీలగా గోల్డ్ మెడలిస్ట్. ఇంగ్లాండ్ ప్రేమికులారా అథ్లెటిక్ అనమాట. అథ్లెటిక్ అంటే ప్రేమికులారా ప్రతి 4 సంవత్సరాలకి వారికి ఒక కళ ఏంటంటే మేము దేశం తరపున ఆడి ఏం చేయాలి, పథకం సాధించాలన్న ఒక తపన ప్రతి ప్రేమికులారా ఒలింపిక్ ఆట ఆడేటువంటి ప్రతి క్రీడాకారుడికి ఆలోచన ఉంటుంది. అయితే కరెక్ట్గా ఒలింపిక్ ప్రేమికులారా ప్రారంభించే సరికల్లంటండి ఆదివారం వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఇతను ఆడే ఆట ఆ 100 మీటర్ల పరుగు ప్రతిసారి అతడే ప్రేమికులారా అగ్రజుడుగా ఉంటున్నాడు. పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థులందరినీ కూడా చిత్తు చేస్తూ చక్కగా ప్రేమికులారా గెలుస్తూ వచ్చాడు. అయితే ఈసారి తన జీవితంలో ఒకసారి ఆదివారం వచ్చిందంట. ఏమొచ్చింది? కరెక్ట్గా అతడు ఆడే ఆట అదే రోజు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను ఈరోజు ఈ ఆట ఆడను అనగానే ఇంగ్లాండ్లో ప్రేమికులారా ఉన్నటువంటి మీడియా అంతా కూడా దుమ్మెత్తిపోసిందంట ఆయన మీద. ఎరిక్ లిడిల్ డెల్ అనే ఒక వ్యక్తి దుమ్మెత్తిపోసిందంట. అంత స్పాన్సర్ కూడా తిడుతున్నారంట. అసలు నీకు ఇంత అవకాశం రావటం ఏంటంట, ఎక్కువ చాలా మందికి రాక ఇబ్బంది పడుతున్నావు, నీకు వస్తే నువ్వు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవట్లేదని ఆ వ్యక్తిని అందరూ తిట్టారంట. కోచ్ తిట్టాడంట, స్పాన్సర్ తిట్టారంట, మీడియా మొత్తం దుమ్మెత్తిపోసిందంట. సార్ మీకు ఒకవేళ ఇది అపాస్యంగా ఉండొచ్చు, కానీ నా దేవుడితో నేను చేసుకుని ఏంటంట నిబంధన ఎప్పుడు నా బ్రతుకులో ఆదివారం ఈ రోజు వరకు ఎగ్గొట్టలేదు, ఇక మీద కూడా ఎగ్గొట్టను. ఒకవేళ ఇది నా ఆటకు ఒకవేళ అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా చెప్తున్నాను నాకొద్దు అని చెప్పి మందిరానికి వెళ్ళాడంటండి. వెళ్తే నెక్స్ట్ మంగళవారంలో 400 మీటర్ రన్నింగ్ జరిగిందంట ఒలింపిక్లో.
ఎన్ని మీటర్లు అంట? 400. ఈయనేమో బాగా 100 మీటర్ల నిష్ణాతుడు, 400 మీటర్లు పరిగెత్తిన వాడు కాదు. కానీ దీంట్లో ఎవరు లేకపోయేసరికల్లా అందరూ ఎరికిని పిలుద్దాం, ఎవరిని పిలుద్దాం, ఎరికిని పిలుద్దాం అని చెప్పి అందరు పిలిచారంట. పిలిచినప్పుడు నువ్వు చేయగలుగుతావు, నీకు ప్రాక్టీస్ లేదు కదంటే ఖచ్చితంగా చేస్తాను సార్ అని చెప్పి అంటే లైన్లోకి వచ్చి నిలబడాడంట. మీలో నుంచి ఒక మధ్యలో ఒక వృద్ధాపులు ఉన్నటువంటి చుట్టూ స్టేడియం మధ్యలో నుంచి ఒక ఆమె లేచి వచ్చి ఒక పేపర్ ఇచ్చిందంట ఆయనకి. ఒక పేపర్ ఇచ్చి ఆ వ్యక్తి చేతిలో పెట్టిపోయిందంట కరెక్ట్గా ఉరికే ముందు. ఏంటిదా అని ఆ సహోదరుడు ప్రమిడ్లను చూచినప్పుడు మొదటి సామెల గ్రంథం ఇదే మాట, ఏది మాట చదివినటువంటి మాట, 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను ఘనపరచువా అని నేను. అప్పుడు అంతకుముందు ఎలాంటి అనుభవం, 400 మీటర్లు పరిగెత్తలేనటువంటి ప్రమిడ్లరా అనుభవం ఆ వ్యక్తిని దేవుడే ప్రమిడ్లరు ఈ మాట చూడగానే, ఆ వాగ్దానం చూడగానే 1000 అంతల బలం వచ్చినట్లుగా అనిపించింది. ప్రమిడ్లర ప్రత్యర్థులందరినీ కూడా చిత్తు చేసి గోల్డ్ మెడల్ దాంట్లో ఎప్పుడు రానివాడు దాంట్లో ప్రభు రాణించగలిగాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు అందరూ అన్నారంట, నీ విజయానికి గల కారణం ఏంటి? 400 మీటర్లు ఎప్పుడు పరిగెత్తలే, ప్రాక్టీస్ కూడా చేయలే, అయినా నీకు గోల్డ్ మెడల్ వచ్చింది గల కారణం ఏంటంటే నా దేవుణ్ణి ఘనపరిచాను, నన్ను నా దేవుడు ఘనపరిచాడు. మొన్న ఈ మధ్య వరల్డ్ కప్ జరిగింది చూసారా? లేడీస్ వరల్డ్ కప్ జరిగిందా? అంత అసలుకైనా మామూలుగా కాదు. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆఖరి మన గ్రూప్స్లో కానీ చక్కగా అలాంటి ఒక అమ్మాయి చెప్పిన మాట ఏం చెప్పాలా? విన్నరా? జమీమా అనేటువంటి ప్రమిడ్ల సహోదరి చెప్పిన మాట ఏం చెప్పాలా? చెప్పిన మాట ఏంటంటే దేవుడు నన్ను గెలిపించాడు, నేను ఆడుతున్నంతసేపు దేవుడు నాతోనే ఉన్నాడు అన్న మాట అందండి. అందరూ మీడియా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రమిడ్లారా ఆశ్చర్యపోయారు అసలుకి. అన్న మాట ఏంటంటే నా పక్షమున ఉన్నాడు, నా పక్షమును నేను ఖచ్చితంగా నాకేం చేస్తాడు, యుద్ధం గెలిపిస్తాడు, ఖచ్చితంగా నన్ను గెలుపు దిశ నడిపిస్తాడని నేనుగా చేసింది నాతో నా దేవుడుండి ఈ ఆటలో నేను చక్కగా రాణించగలిగానని జమీమ అందరూ ముందు చెప్పినప్పుడు ఎంత మహిమండి. ఎవరికి? ఆమె చెప్పండి ఒకసారి. మరలా చెప్తున్నాను, ఘనత వచ్చే దగ్గర ఘనత రావటం కాదు. ఎవరికి ఘనత వచ్చే కాడ కాదు. ఎక్కడ రావాలి ఘనత? అమ్మా ఎక్కడ రావాలి ఘనత? ఘనత వచ్చే దగ్గర ఎవరైనా గణపరుస్తారు. ఎవరిని? దేవుని. ఎక్కడ చెప్పాలి గణపరచాల్సింది? ఘనత రాని దగ్గర గణపరచాలి. ఆమె చెప్పండి ఒకసారి. విజయము నొందాలంటే ఏ దేవుడి దృష్టిలో ఘన మీద చెప్పాలి? ఒకటి, క్షమించు. ఇప్పటి నుండి మరలా ఏంటంటే వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థనల వరకు ఎవరినైనా ఏం చేయి, క్షమించు. నీ ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా బలంగా ఉంటాయి. స్తోత్రాలు చెప్పండి. రెండవది ఏంటంటే దేవుణ్ణి ఏం చేయి, దేవుణ్ణి గణపరచు. మూడవది అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యపరుస్తా అని ఎవరైతే నిలబడగలుగుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, గణపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు మనం అందరం విని ఉపవాస ప్రార్థనలో ఈ ముగింపు సందర్భంగా ఈ పునరుద్ధాన ప్రార్థనలో ఒక మంచి తీర్మానం చేసుకొని ముందుకెళ్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి ఈ మాటలు మనందరి వినికిల్లో ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.